బిగ్ బాస్ సీజన్ 8 లో భాగంగా హౌస్ మేట్స్ యొక్క వీకెండ్ రిపోర్ట్ తో నాగార్జున స్టేజ్ పైకి వస్తారు. ఇక హౌస్ మేట్స్ అందరి యొక్క బాగోగులు తెలుసుకుంటూ స్ట్రైట్ గా పాయింట్ లోకి వెళ్ళిపోతారు నాగార్జున. ఇక ఇందులో భాగంగా నబిల్ తో మాట్లాడుతూ, నబిల్ నువ్వు చాలా పెద్ద దొంగ వంట కదా, ఇప్పటి వరకు ఏమేం దొంగతనాలు చేశావు, పైగా గలీజు దొంగవని నువ్వే ట్యాగ్ ఇచ్చుకున్నావు. మేమైతే ఇంతవరకు నిన్ను ఒక యూట్యూబర్ అనుకున్నాం, కానీ నీలో ఒక కరుడు కట్టిన దొంగ ఉన్నాడని నువ్వు చెప్పేదాకా మాకు కూడా తెలియదు. హౌస్లో కూడా నీ దొంగతనాలు స్టార్ట్ చేసావంటూ కామెడీ జనరేట్ చేస్తాడు కింగ్ నాగార్జున. దీనికి నబిల్ మాట్లాడుతూ, అదేమీ లేదు సార్, జనరల్గా అలా అన్నాను. ఆ రోజు నాకు నాగమణికంటకు నిఖిల్కి మధ్య దొంగతనం చేయాలన్న ఒక మాట పైన డిస్కషన్ జరుగుతుంది. అందులో భాగంగా వాళ్ళు దొంగతనం చేస్తే వాళ్ళకన్నా కరుడు కట్టిన దొంగను నేను గలీజ్ దొంగతనాలు చేస్తానని చెప్పానే తప్ప నేను పర్సనల్గా అలాంటివి ఏవీ చేసింది లేదు ఎన్నడు అని అంటాడు నబిల్. దానికి నాగార్జున మాట్లాడుతూ, పట్టపగలే దొంగతనం చేయగల స్కిల్ నీ దగ్గర చూసి నేర్చుకోవాలి అందరూ కూడా అని ఇంకో చురకంటిస్తాడు. ఇక టాస్క్ల విషయానికి వస్తే చాలా టెరిఫిక్గా పర్ఫార్మెన్స్ చేశావు. ప్రతి టాస్క్లో కూడా గెలిపోవటములు పక్కన పెట్టి నీ 100% అయితే పెట్టావు. వ్యాక్స్ గేమ్లో అయితే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఆ టాస్క్ చాలా పెయిన్తో కూడుకున్నది, అయినా కూడా ఆ పెయిన్ని మొత్తం భరించి నువ్వు గెలిచావు. అంతేకాకుండా 50,000 రూపాయల ప్రైజ్ మనీని నీ క్లాన్కి యాడ్ చేసావు. దాని తర్వాత కలర్ బాల్స్ కూడా బాగా ఆడావు. అందరికన్నా తక్కువ టైంలో ఎక్కువ బాల్స్ అయితే వేయగలిగావు. కానీ అన్ఫార్చునేట్లీ రోప్ అనేది చేతుల నుంచి జారిపోయింది. ఇక సాక్స్ గేమ్లో కూడా చాలా బాగా ఆడావు, కానీ నీ ప్రమేయం లేకుండా యాక్సిడెంటల్గా జరిగిన ఇన్సిడెంట్ వల్ల గేమ్ నుంచి అవుట్ అయిపోయావు. అక్కడ నువ్వు ఇంటెన్షనల్గా చేయకపోయినా అలా జరగడం అనేది గేమ్లో ఫౌల్గానే కన్సిడర్ చేస్తారు. సో దాన్నే అక్కడ సంచాలక్ చెప్పడం జరిగింది. అక్కడ నీ ఫాల్ట్ లేదు, అలానే సంచాలక్ ఫాల్ట్ కూడా లేదు, అక్కడ జస్ట్ టైం ఫాల్ట్ అంతే అని చెప్పి నాగార్జున అన్నారు. కానీ నువ్వు సంచాలక్ని అనటం కరెక్ట్ కాదు. నేను సంచాలక్ అయితే మీకన్నా తొండిగా ఆడతా, నా ఆట ఏంటో చూపిస్తా అంటూ కూడా అన్నావు. ఇది చాలా తప్పు, దీన్ని కరెక్ట్ చేసుకో. ఓవరాల్గా నీ పర్ఫార్మెన్స్ వల్ల ఈ వీక్ మొత్తం మీద మీ టీంకి 1,70,000 రూపాయలు సంపాదించి పెట్టావు. ఓవరాల్గా నీ క్లాన్కి వన్ మ్యాన్ షో చూపించేశావు. నామినేషన్స్లో కూడా చాలా స్మార్ట్గా ఆడావు. లాస్ట్ వీక్ నేను నీకేం చెప్పానో గుర్తుంది కదా, నువ్వు వేరే వాళ్ళ పాయింట్స్కి ఎక్కువగా మ్యానిపులేట్ అవుతూ నీ ఆటను కూడా పాడు చేసుకుంటున్నావని చెప్పాను. నాకు నబిల్ టాస్క్లు ఆడితే ఎలా ఉంటుందో, నబిల్ హౌస్లో ఉంటే ఏం జరుగుతుందో చూడాలి అని అన్నాను. దానికి నువ్వు నెక్స్ట్ వీక్ నా పర్ఫార్మెన్స్ ఏంటో మీకు చూపిస్తాను సార్ అని నాకు ప్రామిస్ చేశావు. నా గేమ్ ఆడితే ఎలా ఉంటుందో చూపిస్తానని అన్నావు. దానికి తగ్గట్టుగానే నబిల్ ఆడితే ఏ రేంజ్లో ఉంటుందో ఈ 1 వీక్లో చూపించావు. నువ్వు ఎంత స్ట్రాంగ్ కంటెండరో ఈ వీక్లో నువ్వు ఆడిన టాస్క్ని చూస్తే అర్థమవుతుంది. అలానే నీ యొక్క స్మార్ట్ ప్లే కూడా తెలుస్తుంది. మరి ఇంత ఆట నీలో దాచిపెట్టుకొని ఫస్ట్ వీక్ వేరే వాళ్ళ మాటలు వింటూ మ్యానిపులేట్ ఎందుకు అయ్యావని క్వశ్చన్ చేశారు నాగార్జున. నాకున్న మేజర్ వీక్నెస్ అదే సార్, ఎవరైనా ఏదైనా చెప్తే అది గుడ్డిగా నమ్మేస్తాను. దానివల్ల అలా ఫస్ట్ వీక్ బిహేవ్ చేయాల్సి వచ్చింది. కానీ ఎప్పుడైతే మీరు చెప్పారో అప్పుడు నన్ను నేను కరెక్ట్ చేసుకుందామని అనుకున్నాను, అలానే కరెక్ట్ చేసుకున్నానంటూ అంటాడు. ఇక లాస్ట్లో నాగార్జున, నీ గేమ్ పెరిగింది, నీ స్మార్ట్నెస్ పెరిగింది, నీ ఫాస్ట్నెస్ పెరిగింది, దీన్ని ఇలానే కంటిన్యూ చేయమని మెరిట్ మార్కులు అయితే వేస్తారు నాగార్జున. మొత్తంగా నబిల్ని ఉద్దేశించి కింగ్ నాగార్జున చెప్పిన రివ్యూపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి.